జనాలతో ఫుల్ కలకలాడిపోతుంది రైల్వే స్టేషనే. ఒక్కరూ అమ్మాయిలు లేరు, అందరూ వేస్ట్. టైం వేస్ట్ నాకు ఇక్కడ. అసలు ఖాళీ లేదనమాట, రోడ్లన్నీ బాగా ఫుల్ గా జనాలతో నిండిపోయి ఉంది. ఇదిగోండి గంగా నది. రే ఎవడు ఘోరాలు అందరూ వచ్చి శవాల బూడిదని రాసుకొని హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అవన్నీ అక్కడ పక్కన జస్ట్ ఒక 20 అడుగుల దూరంలో మాకు జరుగుతున్నాయి. ఉంది. చిన్నపిల్లలు ఏమో వచ్చి అమ్మాయిలకి వాటర్ బెలూన్లు విసురుతున్నారు. అరే ఏంట్రా అంటే తాకడానికి అవుతుంది, లేకపోతే మీరు విగ్రహాన్ని చూడడానికి అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎంత దూరం ట్రావెల్ చేయడం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. మీతో అవన్నీ షేర్ చేసుకుంటాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు చెప్పే అంత పెద్దోడు కాదు, కానీ ట్రావెలింగ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ట్రావెలింగ్ చేయడం. మీకు కూడా నచ్చుతుంది. ఇంకా వీడియో అయితే మొత్తం చూడండి. మీరు ఇలా వారణాసి కాశీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే మొత్తం చూడండి. అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే మొదలవుతుంది. కాశీ వెళ్దాం పదండి. ఫస్ట్ అనకాపల్లి నుంచి విశాఖపట్నానికి, తర్వాత వారణాసికి. ఫైనల్గా వారణాసి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు బయటికి వెళ్దాం. రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి బయట వ్యూ బాగుంటుందంట. మరీ జనాలు ఎక్కువ ఉన్నారనమాట, అస్సలు ఖాళీ లేదు. రైల్వే స్టేషన్ మొత్తం జనాలతో నిండిపోయి ఉందన్నమాట, అస్సలు ఖాళీ లేదు. తెలుసుకంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఫైనల్ గా వారణాసి బయటకి అయితే వచ్చాం. రైల్వే స్టేషన్ బయటికి. వారణాసి రైల్వే స్టేషన్ చాలా పెద్దది ఉందన్నమాట. చూడండి, జనాలతో ఫుల్ కలకలాడిపోతుంది రైల్వే స్టేషనే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడండి, మా బ్యాచ్ 30 మంది, ఒక్కరూ అమ్మాయిలు లేరు, అందరూ వేస్ట్. టైం వేస్ట్ నాకు ఇక్కడ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, ఇప్పుడైతే స్టేషన్ నుంచి రూమ్స్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ రూమ్స్ అయితే బుక్ చేశారు. ఇంకా రూమ్స్ అయితే మనకి గుడికి చాలా దగ్గరలో ఉంటాయి. ఆటో మీద కాశీ సందులు తిరుగుదాం పదండి. ఈ దుర్గాదేవి విగ్రహాలు ఏంటిదంటే పేడతో పిడకలు చేసి చుట్టూ పేర్చి మధ్యలో దుర్గాదేవి విగ్రహం పెట్టి పూజ చేస్తారనమాట. రేపు హోలీ అనగా ఈ రోజు రాత్రి 12కి అన్ని కాల్చేస్తారు. ఇక్కడ మేము వచ్చిన రోజు అందరూ రంగులు రాసుకుని ఉన్నారు. ఏటిదని అడిగితే హోలీ అని చెప్పేసి అన్నారనమాట. అది నార్మల్ హోలీ కాదు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందైతే ఈ జనాలందరినీ చూసిన తర్వాత నాకు బుర్ర అయితే పనిచేయలేదు. అసలు రోడ్లు అస్సలు ఖాళీ లేవన్నమాట, ఎక్కడ చూసినా. ఇలా కాదు కానీ సందుల్లో నుంచి దెబ్బేద్దాం పదండి. అసలు ఖాళీ లేదనమాట, రోడ్లన్నీ బాగా ఫుల్ గా జనాలతో నిండిపోయి ఉంది. ఇదిగోండి గంగా నది. కమ్ టు వారణాసి. రే ఎవడు రీడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవడానికైనా నేను వెళ్ళాలి కదా. వెళ్ళకుండా పెద్ద పుడింగిలా వీడియోలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పాం కదా, ఈ రోజు హోలీ అని. నార్మల్ హోలీ కాదు, అఘోరాలు అందరూ వచ్చి శవాల బూడిదని రాసుకొని హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అవన్నీ అక్కడ పక్కన జస్ట్ ఒక 20 అడుగుల దూరంలో మాకు జరుగుతున్నాయి. నాకు అది తెలియకుండా పెద్ద పుడింగిలా అక్కడ వీడియోలు తీసుకుంటుంటే సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటి ఓనర్ వచ్చి నాకు వీడియో చూపిస్తున్నాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటా, అన్ని జరిగితే ఏంటి. కాబట్టి ఇదంతా మిస్ అయిపోయిన ఎంజాయ్మెంట్. కానీ నా దగ్గర కూడా కాస్త పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశారు అందరూ. కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం.
ఇక్కడ మరీ తేడాగా ఉంది. చిన్నపిల్లలు ఏమో వచ్చి అమ్మాయిలకి వాటర్ బెలూన్లు విసురుతున్నారు. అరే ఏంట్రా అంటే హోలీ అంటున్నారు. పిల్లలే ఎలా ఉంటే కుర్రోళ్ళు ఎలా ఉంటారని నేను భయపడ్డాను. కానీ కుర్రోళ్ళు చూస్తే జారబాలు జారుతున్నారు. ఇది ఎక్కడ మాసరా మామ. ఇక్కడ ఫోన్ పే నమ్మడానికి వీలు లేదనమాట. ఎందుకంటే సిగ్నల్స్ అక్కడ ఎక్కువ లేవనమాట. జియో అయితే అసలు సిగ్నల్ ఉండదు. ఎయిర్టెల్ అయితే 2 పాయింట్లు అంతే. ఆన్లైన్ పేమెంట్లు అయ్యి ఇక్కడ కష్టం అనమాట. ఓన్లీ క్యాష్ పేమెంట్ తప్ప ఆన్లైన్ పేమెంట్ దేనికి పనికిరాదు ఇక్కడ. కానీ అందరు బాగానే ఎంజాయ్ చేశారు. హోలీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను చూడడం తప్ప నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట ఈసారి. ఇప్పుడు ఫ్రెష్ గా తయారైపోయి గుడికి అయితే బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే కాలభైరవుడు గుడికి అయితే వెళ్ళాలన్నమాట. కాశీలో చాలా సింపుల్ గా కొత్త వాళ్ళు వస్తే తప్పడిపోతారనమాట. టెంపుల్స్ దగ్గర కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ సందుల్లో కానీ ఎక్కడైనా తప్పడిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ఫస్ట్ రోజే 2 సార్లు తప్పడిపోయాను. ఒకటైతే ఇక్కడ కాలభైరవుడు గుడి దగ్గర అనమాట. వారణాసి రాగానే ఫస్ట్ అయితే కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ గుళ్ళో తాయెత్తులు కట్టుకున్నా లేకపోతే గుంజీలు తీసినా చేసిన పాపాలు అవి పోతాయని చెప్పేసి నమ్ముతారు. అలాగే చనిపోయిన తర్వాత నరకంలో వేసే శిక్షలు అయి తగ్గుతాయని నమ్ముతారు. ఈ కుక్క అయితే ఉంటది ఎంట్రీలో. శివుడి విగ్రహం ఇలా ఉంటది అనమాట. ఇంకా దర్శనం చేసుకోగానే బయటకి అయితే వచ్చేయచ్చు. ఇంకాస్త దూరంలో అయితే మృత్యుంజయ మహాదేవ ఆలయం అయితే ఉంటది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా ఎంట్రీ అయితే ఇలా ఉంటది. ఒక ప్రత్యేకమైన బావి ఉంటది. ఆ బావిలో నీళ్లు ఎంత తోడినా వస్తాయి అనమాట. ఆ నీళ్లు కానీ మీరు తాగితే మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయని నమ్ముతారు. నెక్స్ట్ అయితే విశాలాక్షి ఆలయం అనమాట. మీకు కాశీలో ఇల్లు కంట గుళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే చాలా గుళ్ళు ఫేమస్. ప్రతి గుడికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఏ గుడి చూడడానికి అయితే వచ్చావో ఆ గుడికి అయితే బయలుదేరుతున్నాం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన లింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాం అనమాట. ఇక్కడ నేను చేసిన తప్పు మీరైతే చేయకండి. మేమున్న 6 రోజుల్లో ఈ గుడికి అయితే 3 సార్లు వచ్చాం అనమాట. ప్రతిసారి గంట నుంచి 3 గంటలు పడుతుంది దర్శనానికి. లైన్ లో నించోవాలి. మీకు కూడా విఐపి దర్శనం స్పెషల్ దర్శనం కావాలంటే 300 ఎట్టి బుక్ చేసుకోవాలి ముందే. లేదంటే నాలాగా గేట్లు దూకేసి 300 దర్శనానికి వెళ్ళిపోవడమే. ఈ గుడి మొత్తానికి 4 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మీరు టైమింగ్ చూసి వెళ్ళాలన్నమాట. మేము సాయంత్రం 5 నుంచి 6 టైంలో వెళ్ళి వాళ్ళవి వెళ్తే అక్కడ విగ్రహం మొత్తం పువ్వులతో నింపేసేవారు. అసలు విగ్రహం కనిపించేది కాదనమాట. ఇంకా నార్త్ సైడ్ పంతులు అందరూ డబ్బులు పిచ్చోలే. వాళ్ళ గురించి మాట్లాడుకున్నా వేస్టే అనమాట. మీరు మార్నింగ్ 3 నుంచి 4 దాకా వెళ్తే విగ్రహాన్ని తాకడానికి అవుతుంది. లేకపోతే మీరు విగ్రహాన్ని చూడడానికి అవుతుంది. సాయంత్రం వెళ్తే మీరు అసలు విగ్రహాన్ని కూడా చూడలేరు. పువ్వులతో కప్పేసి పూజలు అయి చేస్తారు. గుడి అయితే చాలా బాగుంటది అనమాట. ఇంకా నైట్ టైం అయితే ఇంకా సూపర్ గా ఉంటది అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకా నేను చెప్పేది ఏంటిదంటే దర్శనానికి వెళ్తే ఉదయాన్న 2:30కు బయలుదేరి 3 గంటల కల్లా దర్శనం చేసుకోండి. కరెక్ట్ గా విగ్రహాన్ని అయితే తాగలరు మీరు. ఇంకా గుడి గురించి మాట్లాడుకుంటే ఈ గుడి ఎన్నో అద్భుతాలు చేసింది అనమాట. ఎందుకంటే ఎంతో ప్రాచీనమైన గుడి. ఎంతో మంది రాజులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకుంటూ జాగ్రత్తగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా గుడిని ధ్వంసం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారనమాట. ఆఖరికి లాస్ట్ మంత్ దాకా ఈ గుడి గురించి కేసు కూడా రన్ అయింది. పక్కన కనిపిస్తున్న మసీదు మళ్ళీ ఈ గుడి రెండిట్లో ఒకటే ఓపెన్ లో ఉండాలని. ఫైనల్ గా గుడి అయితే ఓపెన్ అయింది. మసీద్ అయితే క్లోజ్ అయింది. మసీదులో కూడా శివుడి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా వాటికి కూడా పూజారు అప్పుడప్పుడు పూజలు చేస్తున్నారు. బయట వాళ్ళకి కానీ భక్తులకు కానీ మసీదులోకి ఎవ్వరికి అలౌడ్ అయితే లేదు. ఫైనల్ గా ఎంతో ప్రాచీనమైన గుడిని అయితే మనం సాధించాం. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వస్తే అన్నపూర్ణదేవి గుడి అయితే ఉంటది పక్కనే. ఇంకా అన్నపూర్ణదేవి గుడి అయితే దర్శనం చేసుకుని ఇంకా ఇక్కడ కూడా డబ్బులే. ఇంకా తెల్లి దగ్గరికి వెళ్ళాలంటే 100 రూపాయలు. దూరం నుంచి దండం పెట్టుకుంటే ఫ్రీ. అలాగే తెల్లికి పెట్టిన చీర కావాలంటే 300 ఇస్తే ఇస్తారు. ఇక్కడ వెండి అన్నపూర్ణ తెల్లి ఉంటది, బంగారం అన్నపూర్ణ తెల్లి ఉంటది. వెండి అన్నపూర్ణదేవి ఎప్పుడూ ఉంటది. బంగారం అన్నపూర్ణదేవి అయితే కేవలం దివాళీ టైంలో మాత్రమే తెస్తారనమాట బయటికి. ఇంకా డే 1 అయితే ఈ అన్ని గుళ్ళు తిరిగి దర్శనం చేసుకున్నాం. ఇంకా డే 2 ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వీలైనంత వరకు ఈ రోజు గుళ్ళు అయితే కవర్ చేసాం అనమాట. ఇంకా ఈ రోజుకి అయితే టిఫిన్ తినేసి బొజ్జుందాం. ఇంకా టిఫిన్ కోసం వెళ్తుంటే వీళ్ళు చూడండి క్రికెట్ ఆడుకుంటున్నారు. టైం 11 అయింది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళు. గొప్పలరా మీరు. ఇదే టైంకి మా ఇంట్లో దున్నపోతలు పడుకుంటాను, లేదంటే ఫోన్ ఆడుకుని కూర్చుంటాను. ఇంకా రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ మాత్రం అలా కాదు. 11 అయినా 12 అయినా ఇదిగోండి వారాహి ఘాట్ అనమాట. ఇదే మనకి ఒకవేళ మిస్ అయిపోతే వారాహి ఘాట్ ఎక్కడ అని చెప్పేసి హిందీలో అడుక్కుంటూ వచ్చేయడమే. ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారనమాట.
మాట్లాడదాం అంటే మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంకేం చేయలేం. ఇంకా లోకల్ అబ్బాయిలు అయితే అందరూ కైని, గుట్కా, తంబాకు, పాన్ మసాలాకి అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట. ఇంక ఎక్కడ చూసినా ఎవడు చూసినా అదే పనిలో ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి తిరుపతిలో టిఫిన్ షాప్ కానీ ఏదైనా బొమ్మల షాప్ కానీ ఏదైనా ఓన్ గా షాప్ పెట్టుకోవాలని ఆశ. కానీ తిరుపతి కంటే ఇక్కడ పెడితే బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. పైగా ఇక్కడ చాలా వరకు తెలుగు వచ్చి అందరికి, ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుగు వచ్చి కానీ మాట్లాడరు. కొందరికి రూమ్స్ ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ పడుకుంటారు అనమాట. బాగుంటది, చాలా గాలి వేస్తుంది కానీ పడుకోలేము. అలా జనాలు తిరుగుతూనే ఉంటారు, గోల్ చేస్తూనే ఉంటారు. నిజంగా మీరు వీడియో మొత్తం చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్లే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. బాయ్.